తిరుపతి ఎంఆర్పాలెం పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న మఠం భూమి 242/బిలో 9.82 సెంట్ల భూమి ఆక్రమణకు గురైందని చిన్న రంగయ్య, పెద్ద రంగయ్య అనే ఇద్దరు వ్యక్తులు ఆక్రమించుకొని నవీన్ అనే వ్యక్తికి రాసి ఇచ్చారని హతీరాంజీ మఠంలో ఫిట్ పర్సన్ రమేష్ నాయుడు తెలిపారు. తిరుపతి హతీరాంజీ మఠం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మఠం ఫిట్ పర్సన్ రమేష్ నాయుడు మాట్లాడారు. తిరుపతి ఎంఆర్పాలెం పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న మఠం భూమి 242/బిలో 9.82 సెంట్ల భూమి ఆక్రమణకు గురైందని చిన్న రంగయ్య, పెద్ద రంగయ్య అనే ఇద్దరు వ్యక్తులు ఆక్రమించుకొని నవీన్ అనే వ్యక్తికి రాసి ఇచ్చారని తెలిపారు. ఆ భూమిలో భవంతులు వెలిశాయని వాటిని రిమూవ్ చేయడానికి నోటీసులు ఇచ్చినా దానిపై వివరణ ఇవ్వకుండా హైకోర్టును ఆశ్రయించారని పేర్కొన్నారు. ఈ భూమిలో నిర్మాణాలు జరుగుతున్నాయని ఫోటోలు, వీడియోలు తీసేందుకు మా సిబ్బంది ఈ నెల 18న 11 గంటలకు వెళ్లారని నవీన్ అనే వ్యక్తి ఇతరులు కలిసి మా సిబ్బందిని చీకటి గదిలో వేసి కొట్టారన్నారు. 50,000 రూపాయల డబ్బు పెట్టి ఫోటోలు తీసుకుని ఈ విషయం బయట పెడితే కుటుంబంతో సహా చంపుతామని బెదిరించారని తెలిపారు. ఆ తర్వాత 1 గంటకు వదిలేశారని చెప్పారు. ఫోన్ ద్వారా నాకు చెబితే కంప్లైంట్ ఇవ్వమని తాను చెప్పినా భయపడి ఇవ్వలేదని చెప్పారు. ఎండోమెంట్ కమిషనర్ ద్వారా కలెక్టర్, ఎస్పీకి లెటర్ పెట్టామని తెలిపారు. నవీన్ అనే వ్యక్తి సూత్రధారుడు, అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఎమ్మర్పల్లి పోలీస్ స్టేషన్ ఎదురు మఠం భూమిని కొందరు పోలీసు ఉన్నతాధికారులు కొనుగోలు చేశారు. దానిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. మఠం భూముల జోలికి వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. హతీరాంజీ మఠానికి చెందిన భూమి ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ ఆపోజిట్లో ఉన్న భూమి 242/బి సర్వే నెంబర్లో ఉన్న భూమి గురించి ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. స్వామి హతీరాంజీ మఠానికి 242/బిలో 9 ఎకరాల 89 సెంట్లు ఉంది మొత్తం. ఈ భూమి మొత్తం చాలా కాలం నుండి ఆక్రమణకు గురైంది. ఈ 242/బిలో ముఖ్యంగా ఇద్దరు ఆక్రమణదారులు ఉన్నారు. వాళ్ళిద్దరిని మేము మహంత తర్వాత గవర్నమెంట్ మఠానికి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ని అపాయింట్ చేసిన తర్వాత వాళ్ళని రిమూవ్ చేయడానికని ఎంక్రోచ్మెంట్ రిమూవల్ కోసం వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది. అయితే వాళ్ళు ఎటువంటి వివరణ ఇవ్వకుండా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. యాక్చువల్గా చిన్నరంగయ్య, పెద్ద రంగయ్య అనే వాళ్ళు 2015లో ఎండోమెంట్స్ ట్రిబ్యునల్ ద్వారా సంవత్సరానికి 2,000 లీజు చెల్లించే విధంగా ఎండోమెంట్స్ ట్రిబ్యునల్ ద్వారా ఆర్డర్ను పొందడం జరిగింది.